హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడిన్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2015లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. NIRF ర్యాంకింగ్ వచ్చి 64th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 504 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్ కంజికోడ్ కేరళలో అయితే ఉందండి. పిన్ నెంబర్ వచ్చేసి 678623 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన మెయిల్ ఐడి వచ్చేసి netadmin@iitpkd.ac.in అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దామండి. సో 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలండి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలాంటి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి పాలక్కాడ్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 60 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్లో సివిల్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 200 ఇంటేక్ అయితే ఉంది. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs per annum అయితే ఉంటుందండి. సో 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. కోర్సెస్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 14,852 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 24,168 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 16,753 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 26,004 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5,736 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8,965 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 6,454 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8,965 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9,210 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 16,046 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 10,396 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 18,585 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 11,216 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20,929 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 12,606 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 21,192 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7,559 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10,964 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8,640 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 12,097 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో హైయెస్ట్ ప్యాకేజ్ 42 lakhs per annum అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ 6 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ 15 lakhs per annum అయితే ఉందండి. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి 82.03% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 1 అయితే ఉంది. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 1000 అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే హాస్టల్ ఫీ విషయానికి వస్తే 64,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.